హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో జొన్న పిండితో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. నార్మల్గా మనం బియ్య పిండితో చేస్తాం కదా, సేమ్ ఇక్కడ నేను బియ్య పిండి ప్లేస్లో జొన్న పిండిని వాడుతున్నాను అంతే. ఈ పద్ధతిలో అయితే జొన్న రొట్టె నాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వేరుశనగ విత్తనాలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏం అవసరం లేదు, అందుకే నేను కొలతలు అయితే చూపించలేదు. ఈ రోటీలు సొరకాయతోనే కాకుండా పాలకూరతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక ఆయిల్ షీట్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ స్టిక్తో ఇలా రోటీలాగా ప్రెస్ చేసుకోవడమే. డైరెక్ట్గా చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. ఫైనల్గా ఎడ్జస్ట్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో పెనం డ్రైగా ఉంటుంది కాబట్టి ఇలా రోటీ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా నేను పెనం మీద వేస్తున్నాను. ఇలా ఈ షీట్ని కొద్దిసేపు పెట్టేస్తే డైరెక్ట్గా అదంతకదే వచ్చేస్తుంది ఈజీగా. ఆయిల్ అయితే మరీ అంత అవసరం ఉండదు, బట్ పెనంకి స్టిక్కీ అవ్వకూడదని నేను 2 సైడ్స్ అప్లై చేశాను ఇక్కడ. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, బట్ కొంచెం టైం పడుతుంది. ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.